నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కార్యం ఏదైనా, వ్యవహారం ఎలాంటిదైనా, కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాల్ని తొలగించి విజయాల్ని అందించే దైవం మహాగణపతి. సకల విశ్వగణాన్ని ముందుకు నడిపే నాయకుడు వినాయకుడు. సమస్త జీవకోటికి హితాన్ని ప్రబోధిస్తాడు కాబట్టి గణపతి గణనాయకుడయ్యాడు. గణేశ నవరాత్రులు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో విఖ్యాతిగాంచిన గణపతి క్షేత్రాల దర్శనం అత్యంత శుభకారకం. ఆ పరంపరలోనే కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లా సిర్సి క్షేత్రంలో నెలకొన్న సుప్రసిద్ధ గణేశ సన్నిధి శ్రీ మహాగణపతి దేవస్థానం. దొడ్డ గణపతిగా వ్యవహరించే ఈ గణనాథుడు నెలకొన్న ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మన దేశం దివ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. నదీనదాలు, అరణ్యాలు, పర్వతాలతో శోభిల్లుతూ ఆ ప్రకృతి వనరుల మధ్య వివిధ సందర్శనీయ క్షేత్రాలు, దర్శించదగ్గ దివ్య ఆధ్యాత్మిక క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పశ్చిమ కనుమలు సతత హరితారణ్యాలకు పెట్టింది పేరు. ప్రకృతి సహజ సౌందర్యం పరిమళించే ఈ ప్రాంతంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయి. వాటిల్లో సిర్సి సుప్రసిద్ధమైనది. హుబ్లీ నుంచి సిర్సి వెళ్లే మార్గం అరణ్యసీమతో అలరారుతున్నది. ఆకాశాన్ని తాకే వృక్షాలు, చుట్టూ పరుచుకున్న వృక్ష సంపద, వన్యమృగాలతో ఈ లోగిలి కళకళలాడుతోంది. మనసు హాయిగా సేదదీరి మనోరంజకత్వంతో ప్రశాంతతను పొందుతుంది. వర్షాకాలంలో, శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత సౌందర్య అతిశయాన్ని పొందుతాయి. సకల వక్రతల్ని తొలగించే దైవం వక్రతుండ గణపతి. సవ్యంగా, సక్రమంగా వ్యవహారాలు కొనసాగడానికి గణపతి అనుగ్రహం తప్పనిసరి. కన్నడ నేలపై ఎన్నో గణపతి క్షేత్రాలున్నాయి. కర్ణాటకలో విఘ్నేశ్వరుణ్ణి గణప్పగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉన్న గణేశ క్షేత్రాలన్నీ చాలా వరకు స్వయం వ్యక్త క్షేత్రాలు కావడం విశేషం. దర్శించిన వారి అభీష్టాల్ని నెరవేరుస్తూ దోషాల్ని పరిహరించే వినాయక క్షేత్రాలు కర్ణాటకలో ఉన్నాయి. వాటిలో సుప్రసిద్ధమైనది కర్ణాటక రాజధాని బెంగళూరులో నెలకొని ఉంది. బసవన్నగుడి ప్రాంతంలో ఉన్న ఈ గణపతిని దొడ్డ గణపతిగా వ్యవహరిస్తారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో మహాగణపతి కొలువుదీరి ఉన్నాడు. ఈ గణపతిని దొడ్డ గణపతిగా వ్యవహరిస్తారు. బుల్ టెంపుల్ రోడ్ బసవనగుడి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి పొందిన గణపతి సన్నిధి. భారీ ఏకశిలపై గోచరమయ్యే ఈ విగ్రహం స్వయంభువుగా భావిస్తారు. 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో సాక్షాత్కారమయ్యే ఈ విరాట్ రూప గణపతికి అర్చకులు నిచ్చెనల్ని అధిరోహించి నిత్య కైంకర్యాల్ని నిర్వహిస్తారు. ప్రతి బుధవారం మహాగణపతి భారీ విగ్రహానికి 100 కిలోల వెన్నను అలంకరిస్తారు. నవనీత గణపతిగా దొడ్డ గణపతి రూపం ఆ సందర్భంలో అపురూపంగా ఉంటుంది. ఈ ఆలయంలో అర్చకుల ద్వారా నారికేళాన్ని స్వీకరించి 21 నెలల పాటు సంకష్టహర గణపతి వ్రతం ఆచరిస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయన్నది విశ్వాసం. వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. గణపతి తన శక్తియుక్తులతో సకల విఘ్నాల్ని నివారణ చేస్తాడు. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న వదనుడిగా, మూషిక వాహనుడు భక్తులకు వరాల సిరుల్ని అందిస్తాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న సిర్సిలోని ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. హొయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళా శోభితంగా హొయసల కాలం నాటి కళా వైదుష్యాన్ని ఈ ఆలయం ప్రతిఫలిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ ఆలయం కర్ణాటకలో సుప్రసిద్ధమైనది. ఓంకార రూపసీ భగవాన్ యో వేదథౌ ప్రతిష్ఠితః తతశ్చ ఓం ఇతి ధ్వనిరభూత గువై గజాకారః ఆస్వాదనీయం. వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకారమే గణపతి. కాలాన్ని నియంత్రించే కాలాత్మకుడు గజాననుడు.
ప్రకృతి పురుషుల ఏకత్వానికి సంకేతం గణేశుడు. అలాంటి గణపతి మహాగణపతిగా కొలువుదీరిన దివ్యక్షేత్రం సిర్సి. దొడ్డ గణపతిగా, దొడ్డ గణప్పగా, దొడ్డదేవరగా స్వామిని వ్యవహరిస్తారు. పొండరాజ్యంలో మొదటిసారిగా మహాగణపతి ఆలయం నిర్మితమై ఉంది. ఆ తరువాత 400 సంవత్సరాల క్రితం హొయసల రాజులు దీనిని పునర్నిర్మించారు. సంపూర్ణంగా హొయసల నిర్మాణ శైలిని ఈ ఆలయం పోలి ఉంటుంది. రాయర్పేట ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం అద్భుత శిల్పకళా విన్యాసంతో ఆకర్షణీయంగా కానవస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా అనేక క్షేత్రాలకు నెలవు. ఆ సంవిధానంలోనిదే ఈ ఆలయం. గణేశ్వరుడి దివ్య మూర్తిమత్వాన్ని దొడ్డ గణపతి విగ్రహం సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. స్తూపాకార ఆలయ గోపురాలతో, కళాత్మక ప్రాభవాలతో, బంగాళా పెంకులతో, పైకప్పు తీర్చిదిద్దిన విలక్షణ కట్టడాలతో ఆలయం శోభిల్లుతోంది. పర్వత ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రానికి తగిన రీతిలో ఆలయ నిర్మాణ శైలి ఉండడం మరో విశేషం. గణపతి తన శక్తియుక్తులతో సకల విఘ్నాల్ని నివారణ చేస్తాడు. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న వదనుడిగా, మూషిక వాహనుడు భక్తులకు వరాల సిరుల్ని అందిస్తాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న సిర్సిలోని ఆలయం 400 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. హొయసల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శిల్పకళా శోభితంగా హొయసల కాలం నాటి కళా వైదుష్యాన్ని ఈ ఆలయం ప్రతిఫలిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ ఆలయం కర్ణాటకలో సుప్రసిద్ధమైనది. గర్భాలయంలో ధీర గంభీరయుతంగా దొడ్డ గణపతి ఆలయం విలసిల్లుతోంది. సొండరాజ్య పాలకులు ఆలయాన్ని నిర్మించే వరకు అరణ్య ప్రాంతంలో ఆరుబయటే ఈ విగ్రహం ఉండేది. పాశాంకుశాలను ధరించి అభయవరద రూపునిగా మహావిరాట్ ఆకృతిలో గణపతి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎడమవైపు వంపు తిరిగిన తొండంతో పుష్పాలంకరణ శోభితంగా స్వామి గోచరమవుతాడు. ఎడమవైపు వంపు తిరిగిన తొండమున్న గణపతి మోక్షకారకుడు. ఋషీశ్వరులు మోక్షసిద్ధికై ఈ స్వామిని విశేషంగా ఆరాధించి తమ మంత్ర ఫలసిద్ధిని స్వామి గర్భంలో నిక్షిప్తం చేశారని స్థలపురాణం తెలియజేస్తోంది. జన్మకుండలిని, జాతక చక్రము లేని వ్యక్తులు తమ దోష పరిహారం కోసం ఈ క్షేత్రానికి తరలివస్తారు. అలాంటి వారికి ప్రత్యేకంగా ఆయుష్య హోమం, గణపతి హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే కర్ణాటక ప్రాంతంలో ఎక్కడ ఎవరు స్థిరాస్తులు కొనుగోలు చేసినా స్వామి ఆలయానికి వచ్చి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అందుకే ఈ గణపతిని స్థిరాస్తి గణపతిగా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామివారి దివ్యాశీస్సుల్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. వినాయక చవితి పర్వదిన వేడుకల్ని ఈ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. వినాయక నవరాత్రుల్లో స్వామిని వివిధ రీతుల్లో ప్రతిరోజు అలంకరిస్తారు. వెన్నతో, గంధంతో, పసుపు కుంకుమలతో మహాగణపతికి అలంకరణ చేసి విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. సిర్సిలోని మహాగణపతి ఆలయంలో పురాణ ప్రసిద్ధిగాంచిన శంకర నారాయణ స్వామి ఆలయం ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. మూల ప్రకృతికి, సర్వవ్యాపకత్వానికి సంకేతం మహాలింగమూర్తి. స్థితి నిర్వహణ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈశ్వర కృపను ఆకాంక్షిస్తూ నారాయణుడు ఇక్కడ శివలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని పురాణోక్తి. దివ్య తేజో సంభరితంగా శంకర నారాయణుడు భక్తులకు సకల శుభ పరంపరల్ని అనుగ్రహిస్తాడు. మహాశివరాత్రి పర్వదినం ఈ ఆలయంలో విశేష రీతిలో కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కైంకర్యంలో పాలుపంచుకుంటారు. అత్రి, అనసూయ దంపతులకు కారణజన్ముడిగా దత్తాత్రేయుడు జన్మించాడు. త్రిమూర్తుల ఏకీకృత శక్తులతో వారి సమన్వయ స్వరూపంగా దత్తాత్రేయుడు భాసిల్లుతాడు. ఆది గురువుగా, గురు పరంపరకు ఆద్యుడిగా దత్తుడిని భావిస్తారు. ధర్మకార్య నిర్వహణకు, లోకోద్ధరణకు తనను తాను దత్తం చేసుకున్నాడు. అత్రి మహర్షి పుత్రుడిగా దత్తాత్రేయుడయ్యాడు. అలాంటి విశిష్ట స్వరూపుడు, స్మర్తృగామి అయిన దత్తాత్రేయ స్వామి దేదీప్య కళలతో ధవళ కాంతుల్ని వెదజల్లుతాడు. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ,
భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాల ప్రాతిపదికగా దత్తాత్రేయుడు అవతారాన్ని ధరించాడు. దత్త సంప్రదాయాన్ని అనుసరించేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి, దుర్గాదేవి భారీ చిత్రపటాలు ఉంటాయి. త్రిమూర్తులు తమ సృష్టి స్థితి లయ నిర్వహణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడానికి, అందుకు కావలసిన శక్తియుక్తుల్ని అందుకోవడానికి మహాగణపతినే ఆరాధిస్తారు. సకల దేవతలకు, సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించి విజయ సిద్ధుల్ని సదా స్వామి అనుగ్రహిస్తాడు. మహాగణపతిం మనసా స్మరామి అంటూ ఆ విఘ్ననాయకుణ్ణి సభక్తికంగా ప్రార్థిద్దాం. నడిపేవాడు నాయకుడు. సర్వ విశ్వగణాన్ని ముందుకు నడిపేవాడు వినాయకుడు. ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యమైనా జయప్రదంగా, శుభదాయకంగా కొనసాగాలంటే, ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే గణపతి అనుగ్రహం కావాలి. వేదమంత్ర స్వరూపుడైన మహాగణపతి ఆరాధనకు భారతీయ సంస్కృతిలో, సనాతన సంప్రదాయంలో విశేషమైన ప్రత్యేకత ఉంది. ఆ పరంపరలో ఎన్నో ప్రదేశాలలో దేశవ్యాప్తంగా గణపతి మందిరాలు, ఆలయాలు ప్రకటితమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే పుదుచ్చేరిలోని శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. సమస్త కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే వినాయకుని శుభవీక్షణ కావాలి. సర్వశుభాలు సాకారమై అఖిల విజయాలు దక్కాలంటే దైవకృప లభించాలి. ఆ దైవకృపకు ఆవిష్కారమే విఘ్నాల్ని నివారించే, విజయాల్ని అనుగ్రహించే విజయప్రదాత ఉమాసుతుడు. సకల విశ్వగణాన్ని ముందుకు నడిపే అధినాయకుడే విఘ్నేశ్వరుడు. జీవకోటికి హితాన్ని బోధించి వారికి శ్రేయస్సుననుగ్రహించే మంగళదాయక మహిమోపేతమూర్తి విఘ్నరాజు. తొలివేలుపైన గణపతిని దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ప్రదేశాలలో ఆరాధనీయమూర్తిగా ఆరాధించుకుంటున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక దివ్యధామాలతో, ఆలయాలతో, మందిరాలతో, ఆశ్రమాలతో అలరారే పుదుచ్చేరిలోని విశిష్టమైన సన్నిధానం శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. పుదుచ్చేరిలోని పక్కముడియాన్పేట ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పంచకలశయుక్తంగా, పంచ అంతస్తులతో కూడిన మహారాజగోపురం ఆలయం ముంగిట నెలకొని ఉంది. తమిళ సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు గణపతి ఆరాధనతో ముడిపడి ఉన్నాయి. ఆర్షధర్మాన్ని పాటించే తమిళులు నిత్యం తొలి పూజలు, ఆరాధనలు గణపతికే నిర్వహిస్తారు. తమిళుల ఆరాధ్య దైవంగా వినాయకుడు అనాదిగా వర్ధిల్లుతున్నాడు. అందుకే తమిళనాడులోనే కాక పుదుచ్చేరిలోనూ విస్తృతంగా గణేశ దేవస్థానాలు అలరారుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. విడివిడిగా ఉన్న విశ్వశక్తుల గణాల్ని సమైక్యపరిచి ఒక మహా ప్రయోజనం కోసం సమన్వయపరచటమే గణాల్ని నియమించి నడిపే వినాయకత్వం. భిన్నత్వం గణమైతే ఏకత్వం ఈశ్వరుడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే గణపతి దర్శనం. తమిళ సంప్రదాయంలో గణపతి ప్రధానమైన దైవతం. వినాయగర్గా, వైభవ ప్రాభవమూర్తిగా గణేశుడు తమిళ సంస్కృతిలో నిత్య ఆరాధనీయుడు. ఆ సంప్రదాయం పుదుచ్చేరిలో కూడా కొనసాగుతోంది. సెల్వ వినాయగర్ ఆలయంలో గరిక మెచ్చే ఘనుడిగా గణపతి దర్శనమిస్తాడు. ఎన్నో దశాబ్దాలుగా సెల్వ వినాయగర్ ఆలయం భక్తులకు ఆరాధ్య దివ్య సన్నిధానంగా వెలుగొందుతోంది. జగద్గురువు శంకర భగవత్పాదులు గణపతిని ఏకాక్షర స్వరూపునిగా, ఓంకారాత్మకునిగా అభివర్ణించారు. జ్ఞానానికి కొలువుగా, ఆనందానికి నిలవుగా గణపతి సన్నిధానం సర్వదా భాసిల్లుతుంది. వేదపరంగా మంత్రగణాలన్నింటికీ మూలమై ఆది అయి ఉన్న ఓంకారమే గణపతి రూపం. అలాంటి గణపతి సెల్వ వినాయగర్గా, పుష్పమాలికల శోభితంగా, గరిక అలంకృతంగా, నల్లరాతిమూర్తిగా భక్తాభీష్టవరదుడై వర్ధిల్లుతున్నాడు. గరిక పూజ మెచ్చే ఘనతర దైవంగా వినాయకుడు భక్తుల ప్రణతుల్ని స్వీకరిస్తున్నాడు. గణేశారాధన ఎంతో సులభతరం. కానీ
ఆ విఘ్నేశ్వరుడిచ్చే పూజాఫలం ఎంతో అధికం. యోగ మంత్ర వేద శాస్త్రాలలో ఎన్నో తత్వాలు గణపతి వైభవ ప్రాభవాలతో విస్తరిల్లి ఉన్నాయి. అలాంటి మహాగణపతి సెల్వ గణపతిగా, సుందర గణపతిగా, వరద గణపతిగా, ప్రసన్న గణపతిగా ఈ నెలవుల్లో భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. గా అనే అక్షరం జ్ఞానసూచికం. ణ అంటే నిర్వాణం. గణపతి జ్ఞాన నిర్వాణ శాసకుడు. వినాయగర్ అంటే విశిష్టమైన నాయకుడు అని అర్థం. భక్తుల పాలిట పెన్నిధిగా, వేడుకున్న వారికి వేనవేల వరాలనందించే ఆశ్రిత వరదాయకుడిగా గణపతి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి ఆరాధనకు విశేషంగా చేపట్టే ప్రక్రియ గాణాపత్యం. గణేష్ని జనన విషయమై వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే గణపతి ఆవిష్కారాన్ని లలితా సహస్రనామ స్తోత్రం వివరించింది. ఆది పూజ అందుకునే విఘ్నేశ్వరుడు విఘ్న నివారకుడు, చేతనాత్మక స్వరూపుడు. జీవకోటికి హితాన్ని బోధించే వారికి శ్రేయస్సు అనుగ్రహించే మంగళదాయక మహిమోపేతమూర్తి గణపతి. అలాంటి సెల్వ వినాయగర్ గణపతి భక్తాభీష్ట వరదుడై దర్శనమిస్తున్నాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని భక్తులు వేడుకోగానే వారిపై అనుగ్రహ వీక్షణను ప్రసరింపజేసే ప్రసన్న వరద అభయమూర్తి గణపతి. సెల్వ వినాయగర్గా సమస్త మనోభీష్టాలను నెరవేర్చే ఘనయుత దైవంగా ఈ ఆలయంలో స్వామి భక్తుల ఆరాధనలను అందుకుంటున్నాడు. గణపతి ఆవిష్కారం గురించి, అవతార మూర్తిమత్వాల గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్కంద వామన పద్మపురాణాలు, శివరహస్యం, తైత్తిరీయోపనిషత్తు గణపతి గజముఖగానే జన్మించినట్టుగా చెబుతున్నాయి. వినాయకుడు వక్రతుండు. తిన్నగా సవ్యంగా పనిని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకర బుద్ధులు, దుష్ట ఆలోచనలు, దుర్లక్షణాలు ఎవ్వరికీ సిద్ధిని కలిగించవు. ఆ దుర్లక్షణాలు తొలగి మనసులన్నీ నిర్మలం కావాలంటే గణపతి అనుగ్రహం కావాలి. మనోకాలుష్యాలు దూరమైన వారికి గణపతి అనుగ్రహం, శుభవీక్షణ లభిస్తాయని ముద్గల పురాణం పేర్కొంది. సృష్టిస్థితి లయకారకుడిగా, త్రిమూర్తి స్వరూపుడిగా గణపతిని ఉపనిషత్తు కీర్తించింది. సర్వవిశ్వ సముదాయాన్ని విఘ్నరహితంగా ముందుకు నడిపే ప్రగతిపథ సంధాయకుడు వినాయకుడు. అంతటి మహిమాన్విత గణపతి ఈ ఆలయంలో సెల్వ వినాయగర్గా సర్వాభీష్ట ప్రదాతగా అలరారుతున్నాడు. పుదుచ్చేరిలోని శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం పలు ఉపాలయాలకు నెలవు. సంపూర్ణ దైవతాదర్శన పెన్నిధిగా ఈ లోగిలి అలరారుతోంది. శైవం, వైష్ణవం, గాణాపత్యం, శాక్తేయం ఇలా షణ్మతాలకు సంబంధించిన ఆలయ లోగిలిగా ఈ సన్నిధానం వివిధ ఉపాలయాలతో కొలువుదీరింది. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, జగన్మాత, కైలాసనాథస్వామి, ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆలయాల్లో భక్తుల పూజలందుకుంటారు. పుదుచ్చేరిలోని సెల్వ వినాయగర్ సన్నిధానంలో పలు ఉపాలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ ఉపాలయాల సమాహారం ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను ఆపాదిస్తున్నది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ఇరుదేవేరులతో దివ్యమంగళమూర్తిగా శ్రీవారు దర్శనీయమవుతున్నారు. ఆదిశక్తి మహేశ్వరి లోక శుభంకరిగా, జగన్మాతగా ఈ నెలవులో ప్రత్యేక ఆలయంలో అలరారుతోంది. విశ్వ నిర్వహణా దక్షతను మాతృశక్తిగా ఆరాధించే సంప్రదాయం శాక్తేయం. శక్తితోనే సృష్టిచక్రం కొనసాగుతోంది. ఆ శక్తికి అర్చారూపమే జగదీశ్వరి. పుష్పాలంకరణ శోభస్కరంగా మహాలింగమూర్తి కైలాసనాథస్వామిగా ఈ లోగిల్లో దర్శనమిస్తున్నాడు. వందే శివం శంకరం, వందే పన్నగభూషణం, వందే కైలాసనాథం మహేశ్వరం అంటూ భక్తులు శివపరమాత్మకు ప్రణతులు సమర్పిస్తారు. ఈ ఆలయం పక్కనే శివాంశ సంభూతుడైన వాయునందనుడు పవనసుత హనుమాన్ మందిరం నెలకొని ఉంది. సర్వదేవతల సమాహారమై భక్తులను ఆకర్షిస్తోంది. సెల్వ వినాయగర్ సన్నిధానంలోనే లక్ష్మీ హైగ్రీవ స్వామి, సరస్వతి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. జ్ఞానాధిష్టాన దైవతాలైన ఈ మూర్తులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత, జంటనాగులు, దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి ఆలయాలు ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సెల్వ వినాయగర్ సన్నిధానంలో
లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణ. హయగ్రీవుడు జ్ఞానప్రదాత, వేదోద్ధారకుడిగా, జ్ఞానమయ స్ఫూర్తిగా, లక్ష్మీ సమేతంగా హయవదనంతో విష్ణువు హయగ్రీవుడిగా దర్శనమిస్తున్నాడు. జ్ఞానవల్లి సముల్లాసినిగా, విద్యాదాయినిగా, మేధోకారకమైన అంశాల ఉద్దీపనా శక్తిమాతగా, సరస్వతీదేవి మంగళ విగ్రహాకృతిగా ఈ సన్నిధిలో దర్శనీయమవుతోంది. వల్లీ దేవసేన సమేతంగా శివబాలుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. సమస్త దుర్గమాలను నిలువరించి సకల శుభదాయక పరిస్థితులనందించే శ్రీమాత దుర్గామాత. సర్వకళాశోభితంగా, సమస్త శక్తి సమన్వితంగా దుర్గాంబ ఈ సన్నిధిలో గోచరమవుతోంది. నమిదం దక్షిణామూర్తిమీఢే అని స్తుతించే దక్షిణామూర్తి సృష్టికే ఆద్య గురువు. మౌన ప్రబోధంతో సమస్త సృష్టి రహస్యాన్ని ఋషులకు బోధించి వారి ద్వారా అందరికీ జ్ఞానామృతాన్ని పంచిన కల్పతరువు, ఆదిగురువు దక్షిణామూర్తి అర్చామూర్తిగా ఈ సన్నిధానంలో దర్శనమిస్తాడు. ధర్మశాస్త్ర రూపధారి తత్వమసి అనే వేదవాక్కుకి సాకార రూపం అయ్యప్ప స్వామి. హరిహరసుతునిగా, శైవ వైష్ణవ సిద్ధాంతాల మేలుకలయికగా మణికంఠుడు ఆవిర్భవించాడు. పంచలోహమూర్తిగా అయ్యప్ప స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపాలుగా భాసిల్లే జంటనాగుల విగ్రహాకృతులు ప్రత్యేక స్థలంలో నెలకొని ఉన్నాయి. భక్తాంజనేయ స్వామి వర్ణరంజితమైన మహాగణపతి విగ్రహాకృతులు ఈ నెలవులోనే గోచరమవుతాయి. సకల దేవతలకు, సమస్త సృష్టికి వందనీయుడు, ఆరాధనీయుడు గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు. ఎన్నో విశేషాల సమాహారంగా పుదుచ్చేరి సెల్వ వినాయగర్ భక్తాభీష్ట వరదాయకునిగా దర్శనమిస్తున్నాడు. వరాల వేలుపుగా భక్తుల ప్రణతులందుకుంటున్నాడు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఈ లోగిలిలో వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. పుదుచ్చేరిలోని సెల్వ వినాయగర్ సన్నిధానం భక్తులకు అభీష్టాలను నెరవేర్చే దివ్యధామం. తమ ఇంట ఏ శుభకార్యమైనా, తమకెలాంటి మేలు చేకూరినా అదంతా స్వామివారి కృపవల్లే సాకారమైందని స్థానికంగా భక్తులు విశ్వసిస్తారు. స్వామి దర్శనం చేసుకుని వినాయగరికి కృతజ్ఞతలు సమర్పించుకుంటారు. సకల దేవతలకు, సమస్త మంత్రాలకు, జీవాలకు అధినాయకుడై ఫలప్రదాతయై తేజరిల్లే పరమేశ్వర చైతన్యమే గణపతి. విడివిడిగా ఉన్న విశ్వశక్తుల గణాలన్నింటినీ సమైక్యపరచి ఓ మహాప్రయోజనం కోసం వాటిని నడిపించే అధినాయకుడే గణపతి. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు గణపతి అనుగ్రహం, ఏకత్వాన్ని సుస్పష్టంగా ధరించడమే గణపతి ఆరాధన. ఆ గణపతి సెల్వ వినాయగర్గా సాకారమై భక్తులపై వరాల సిరులను నిరంతరంగా కురిపిస్తున్నాడు. పుదుచ్చేరి వినాయగర్ దర్శనం సర్వకామ్యప్రదం, సచ్చిదానందకారకం. సిద్ధి, బుద్ధి, క్షేమదాయక గణపతి భక్తులందరికీ జయకరమైన, సౌఖ్యదాయకమైన శుభ ఫలితాల్ని అనుగ్రహిస్తాడు. ధర్మయుతమైన మనోభీష్టాల్ని నెరవేర్చి అందరికీ విజయానందాల్ని ప్రసాదించే విజయదాయకుడు మహాగణపతి. కుటుంబ శాంతి, వ్యాపారాభివృద్ధి, విద్య, ఉద్యోగాభివృద్ధి, మనోకామ్య సిద్ధి ఇలా సమస్త ఈప్సితాల్ని గణపతి ఆరాధనం, దర్శనం నెరవేరుస్తుంది. అలాంటి సులభతరమైన సుప్రసన్న గణపతి అనుగ్రహం మనపై సదా వర్షించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.